ప్రాంతం ఎంత ఇంపార్టెంటో దేశం అంతకన్నా ఇంపార్టెంట్. మనం ఒక భారతీయులుగా గర్వపడాల్సింది పోయి ఒక తమిళులుగా, ఒక తెలంగాణ వాళ్ళగా, ఒక ఆంధ్ర వాళ్ళుగా ఒకరికొక ఇంకా మన మధ్య అన్నదమ్ముల పంచాయతీ ఉంటే మనం గెట్టు పంచాయతీ తీర్చుకుందాం. కానీ భారతీయత అనేది మిస్ అవుతుంది కదా మనం. అంటే దీంట్లో ఎక్కువ మునిగిపోయినారు. అంటే అందరం ఒకటే, అందరం భారతీయులమే, ఫస్ట్ దేశం అంటాం. మరి ఇండియన్ ప్రైడ్ అనేది మనం మిస్ అవుతుంది అనే విషయం పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నదమ్ముల ఆస్తుల పంపకాలు, ఇప్పుడు మన ఇద్దరం అన్నదమ్ములు అయితే నీకు 5 ఎకరాలు నీకు, నా 5 ఎకరాలు నాకు అన్నట్టు ఆంధ్ర తెలంగాణ విడిపోయింది. బట్ ఇద్దరం తెలుగు వాళ్ళమే, ఇద్దరు 90% అన్ని ఒకటే. ఇది పరిపాలన సౌలభ్యం కోసం అడ్మినిస్ట్రేటివ్ లో డీసెంట్రలైజ్ అయింది, మనకు అన్యాయం జరిగిందని కొట్లాడడం. కానీ నేను ఏమంటున్నా అంటే విడిపోయిన 12 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా తెలంగాణ మీద, హైదరాబాద్ మీద దాడి చేస్తామంటే ఇక్కడ ఎవరు ఊరుకోరు. దయచేసి ఆ కుట్రలు మానుకోండి. మీరు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 4 ఓట్ల కోసం ఆంధ్ర తెలంగాణ మధ్య మళ్ళీ చిచ్చులు పెడదాము, మేమేదో కుట్రలు చేస్తామంటే ఇక్కడ తెలంగాణ ఎర్రి తెలంగాణ కాదు, గొర్రెల తెలంగాణ కాదు, సోయికి వచ్చిన తెలంగాణ బొడ్రాయి దగ్గర రాయి పట్టుకొని కూర్చుంది. కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రాజకీయాలు ప్రజలారా ఈ రాజకీయ నాయకులు చేసే కుట్రలు కుతంత్రాల నుంచి పక్కకి రండి. ఈ విద్వేషాలు రెచ్చగొట్టి, మనోభావాలు రెచ్చగొట్టి, ప్రాంతీయ అసమానతలు క్రియేట్ చేయాలనుకుంటే ఇప్పటికే మనకి చాలా మంది పిల్లలు చచ్చిపోయారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎటువంటి కుట్ర లేకపోతే మీ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడితో క్షమాపణ చెప్పించండి. మీకు అంతకన్నా సమర్థుడైన నాయకుడు ఉంటే పెట్టుకోండి మీ పార్టీ ఎక్స్పర్ట్. ఒకవేళ మీరు ఏమి క్షమాపణ చెప్పకుండా అట్లనే చేస్తే ఖచ్చితంగా దీని వెనక కుట్ర ఉందని అంటే ఉంటుందా, చెప్పే పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారా అన్న? ఇప్పుడు వాళ్ళు తప్పు చేయకపోతే, వాళ్ళు నిజంగా ఎటువంటి కుట్ర చేయకపోతే, మా ఆవిడ తప్పు చేసిండు, పొరపాటు అయిందని క్షమాపణ చెప్పొచ్చు. అవసరమైతే మాట్లాడిన ఆయనతో కూడా మాట్లాడించవచ్చు.